బహుజన సమూహం యేసు యెరూషలేమునకు వచ్చుచున్నాడని విని ఖర్జూరపు మట్టలు పట్టుకుని ఆయనను ఎదుర్కొనబోయి సిలువలో ఆయన మన కొరకు బలియాగం అవడానికి 5 రోజుల ముందు, ఆయన రిజరెక్ట్ అవడానికి, తిరిగి లేవడానికి వారం రోజుల ముందు యెరూషలేములోనికి ఆయన వస్తారు. అది మొదటిసారి కాదు. అంతకుముందు యెరూషలేము చాలా సార్లు వచ్చారు. యెరూషలేము గుండా కూడా ఆయన ప్రయాణం చేశారు. కానీ అప్పుడెప్పుడూ లేనటువంటి హడావిడి కేవలం ఈసారి, అంటే ఆయన పస్కా పండుగకు ముందు ఆ సంవత్సరంలో యెరూషలేములోకి వస్తున్నటువంటి ఆ సమయంలోనే వీళ్ళందరూ కూడా యేసు ప్రభువుని ఒక రాజుగా వారు గుర్తించి, ఆయన గాడిదను ఎక్కువ వస్తూ ఉంటే బట్టలు కింద చాపి ఖర్జూరపు మట్టలు పట్టుకుని హోసన్నా జయము, హోసన్నా జయము అని వారు చెప్తున్నారు. చెప్పడానికి గల కారణం ఏంటి అని మనం చూసినట్లయితే కనుక, ఒకటి వాక్య నెరవేర్పు దాంట్లో ఉంది. రెండవది, వాళ్ళు ఏమనుకున్నారు అనంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఇందాక ఆరాధనలో కూడా చెప్పాను, వారికి ఒక శాశ్వతమైనటువంటి రాజుగా ఉంటాడు. దావీదు సింహాసనం మీద దేవుడు నిత్యము ఏలేటువంటి వాడు ఒకడు ఉంటాడు అని యేసు ప్రభువారి గురించి చెప్తూ వచ్చాడు. కనుక ఈయనే అని అనుకున్నటువంటి వాడు ఈ పనిని చేస్తూ వచ్చారు. యేసు ప్రభుని రాజు అని పిలిచారు. ఆ రాజు అని పిలిచినప్పుడు కూడా ఆయనను దావీదు కుటుంబములో నుండి వచ్చినటువంటి రాజుగా కూడా ఆయన పిలిచారు. అలా పిలిచినప్పుడు వారి ఉద్దేశము అక్కడ మనకు క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఏంటంటే, యేసుక్రీస్తు తప్పకుండా వారిని పరిపాలన చేస్తాడు అని. ఎందుకంటే అప్పటికి కైసరు వారికి రాజుగా ఉన్నాడు. కైసరు విధానాలు, కైసరు యొక్క పద్ధతి ప్రజలకు నచ్చడం లే. కనుక రాజు మార్పు కోరుకుంటున్నారు. అలాంటి క్రమంలో ఈయన రావడం, ఈయన ప్రజలలో విశేషమైనటువంటి పేరు ఆదరణ సంపాదించుకోవడం, ఎన్నో అద్భుతాలు చేయడం, ఎన్నో సూచక్రియలు చేయడం, ఆయన మహత్కార్యాలు, ఇవన్నీ కూడా వాళ్ళు చూసినప్పుడు ఎస్ డెఫినెట్గా ఈయనే మమ్మల్ని ఈ బానిసత్వం నుండి, రోమా ప్రభుత్వం నుండి విడిపిస్తాడు అని నమ్మినటువంటి వాళ్ళు ఇలాంటి ఒక పనికి వారు పూనుకున్నారు. అయితే దీన్ని ఇప్పుడు ఉన్నటువంటి క్రైస్తవ సమాజం ఒక పండగ చేసేసారు. ఆ తర్వాత శుక్రవారం ఇంకో పండుగ ఉంటుంది, మళ్ళీ ఆదివారం ఇంకో పండుగ ఉంటుంది. ఇవన్నీ ఏమైపోయినాయి? పండగలు అయిపోయినాయి. ఇవి పండగలు కాదు. యేసు ప్రభు యొక్క దేనత్వాన్ని సూచించేటువంటి శిలువకు, వధకు తేబడిన గొర్రె పిల్లగా సిద్ధపడి వెళ్తున్నాడు ఆయన. ఆ దీనత్వాన్ని ఎప్పుడు మనం గుర్తుంచుకోవాలి. కేవలం మట్లాదివారం రోజే కాదు, అసలు అలాంటి పేరు ఒకటి పెట్టుకోవడం. రోమన్ క్యాథలిక్స్, అలాగనే లోథరన్స్, లేకపోతే కొన్ని ఈ శాఖల వాళ్ళు ఏం చేస్తారంటే, ఇవాళ ఈ మట్టలు ఎట్టుకుని తిరుగుతారు. ఈ మట్టలన్నీ దాచిపెట్టి కరెక్ట్గా మళ్ళీ బస్సం బుధవారానికి కొన్ని రోజుల ముందు బయటికి తీస్తారు. అప్పుడు బాగా ఎండిపోయి ఉంటాయిగా. అంటే ఏ బస్సం మొన్న అయిపోయింది కాదు, వచ్చేయడం అనమాట. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ బస్సం బుధవారం ఈ శ్రమకాలాల ప్రారంభానికి ముందు జరుగుతుంది. ఆ రోజు ఈ మట్టలన్నీ బయటికి తీసి వాటిని కాల్చి బూడిద చేసి, ఆ బూడిద విభూది వాళ్ళు నుదుటిని పెట్టుకుంటారు. కొంతమంది ఓట్లు వేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఇదేంటంటే ఒక ఆచారం, అక్కడ నుండి వచ్చింది ఈ మట్లాదివారం అనేటువంటి ఒక ఆచారం. అలాగే గుడ్ ఫ్రైడే రోజునైతే సిలువ మోసే వాళ్ళు ఉంటారు, సిలువ వేయించుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఇవన్నీ కూడా ఆచారాలు. అయితే ఆచారాలు చేయడానికి మనం లేము, కానీ వాక్యంలో జరిగిన విషయాలు జ్ఞాపకం చేసుకోవడానికి మనం ఉన్నాం. కనుక వాక్యంలో ఉన్న సంగతులు వాక్యంగానే చూద్దాం, పండగలుగానో ఆచారాలుగానో కాదు. వాక్యంలో ఉన్న సంగతి ఏంటి అనంటే, వాళ్ళు ఆ రీతికి యేసు ప్రభువు గురించి అనుకుంటూ ఉన్నారు. అప్పుడున్న పరిస్థితులు 3 రకాల విషయాలు నేను చెప్తాను. మొట్టమొదటిది ఏంటంటే, యేసు ప్రభు వారు అలా వస్తున్నప్పుడు ప్రజలు ఆయన గురించి ఏమనుకున్నారు. రెండవది ఏంటంటే, యేసు ప్రభు వారిని గురించి పరిసయ్యులు లేదా సద్దుకాయలు అలాంటి తెగవారు ఏమనుకున్నారు. మూడోది, యేసు ప్రభు వారి గురించి వాక్యం ఏం చెప్తావు. ఈ సందర్భంలో, ఈ పర్టికులర్ సందర్భంలో ప్రజలు ఏమనుకున్నారు, పరిసయ్యులు ఏమనుకున్నారు, వాక్యం ఏం చెప్తా ఉంది అనేటువంటి సంగతి మనం చూసినట్లయితే కనుక, మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభు వారిని గురించి ప్రజల యొక్క ఆలోచన ఏంటి అని అంటే కనుక, ఆయనను ఒక సెలబ్రిటీగా చూస్తూ వచ్చారు. అంటే ఒక బిగ్ మ్యాన్,
ఈయన ఒక చాలా ప్రఖ్యాతి పొందినటువంటి వాడు. ఈయన ఒక గొప్ప మనిషి, ఈ తరంలోకెల్లా ఆయన ఒక గొప్ప మనిషి అని వారిలోంచి ఒక గొప్పతనాన్ని వాళ్ళు చూడడానికి ఇష్టపడ్డారు. ఎందుకనంటే జనాదరణ విపరీతంగా పెరిగింది ఆయనకి. ఎందుకు పెరిగింది అనంటే అప్పటిదాకా చేసిన సూచక్రియలు ఒక ఎత్తు అయితే 11వ అధ్యాయం, ఈ యోహాను సువార్త కొంచెం ముందు 11వ అధ్యాయంలో ఆయన ఒక పెద్ద అద్భుతాన్ని చేస్తాడు. ఏంటి అద్భుతం అంటే, చనిపోయి 4 రోజులు సమాధిలో ఉన్నటువంటి లాజర్ని ఆయన లేపుతాడు. లాజరును బ్రతికించిన తర్వాత మనం చూసినట్లయితే 12వ అధ్యాయం 1వ వచనంలో, యేసు తాను మృతుల్లో నుండి లేపిన లాజరు ఉన్న బేతనియకు పస్కా పండుగకు 6 దినముల ముందుగా వచ్చాను. అక్కడ వారు ఆయనకు విందు చేశాను. యేసుక్రీస్తు ప్రభు వారు మృతులలో నుండి లాజరును లేపిన తరువాత ఇక్కడికి వచ్చినట్టుగా మనం చూస్తాం. 11వ అధ్యాయంలో కూడా మనం చూస్తే అనేక మంది ఆయన చేసిన కార్యాన్ని చూసి ఆయనందు విశ్వాసం ఉంచిరి అనే మాట మనం చూస్తాం. చూడండి 11వ అధ్యాయంలో ఆ మాట కూడా మనం చూసినట్లయితే గనక 47వ వచనం. పరిసయ్యులు మహాసభకు సమకూర్చి, మనం ఏం చేయుచున్నాం? ఈ మనుషుడు అనేకమైన సూచక్రియలు చేయుచున్నాడే, మనం ఆయనను ఇలా చూచుచు ఓరకుండిన ఎడల అందరూ ఆయన యందు విశ్వాసం ఉంచెదరు. అప్పుడు మన స్థలమును మన జనమును ఆక్రమించుకుందురని. చాలు. ఇక్కడ ఈ ప్రధాన యాజకులు ఏమన్నారంటే, మనం ఈయన ఇలా వదిలేస్తే, ఇంత పెద్ద పెద్ద సూచక్రియలు చేస్తే జనులందరూ ఆయన యందు విశ్వాసం, అంటే ఉన్నవాళ్ళందరూ ఆయన వెనకాల వెళ్ళిపోతారు. అంటే అప్పటికి ఏమైందంటే ఆయన వెనకాల వెళ్తున్నారు. చూడండి 12వ అధ్యాయంలోనే 45వ వచనం చూడండి. కాబట్టి మరియ యొద్దకు వచ్చి ఆయన చేసిన కార్యమును చూచిన యూదులలో 11:45 ఆయన చేసిన కార్యములు చూసిన యూదులు అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. కానీ కొందరు పరిసయ్యులు ఎందుకు చేసుకు వచ్చిన కార్యములు గూర్చి వారితో చెప్పిరి. అనేకులు ఆయన యందు విశ్వాసముంచిరి అనే మాట. అంటే అనేక మంది విశ్వాసం ఉంచడం, ఆయన తెలుసుకోవడం, తద్వారా ఏమవుతుంది అని ఆలోచన చేస్తే ప్రజలు వెంబడించడం ఎక్కువ. ఆటోమేటిక్గా ప్రజల వెంబడించడం ఎక్కువైనప్పుడు ఆ వ్యక్తికి ఉండేటువంటి ఆ స్టేచర్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఆ పేరు కానీ ప్రఖ్యాత కానీ పెరుగుతుంది. కనుక యూదులు ఏం చేశారంటే ఆయనను ఒక నాయకుడిని, ఒక రాజును ఖచ్చితంగా మనం చేసుకోవాలి. ఇలాంటి ఆయన చేసుకుంటే ఈ రోమ బానిసత్వం మనకు పోతుంది, మనమందరం కూడా చక్కగా మన రాజ్యాన్ని మనమే పరిపాలన చేసుకోవచ్చు అనేటువంటి ఒక ఆలోచనతో యూదులు ఉన్నారు. అంత మాత్రమే కాదు, ఇక్కడ మనం చూసినట్లయితే ఈ పస్కా పండుగకు ముందు ఏదైతే ఇక్కడ యేసు ప్రభు వారు యెరూషలేములో ఎంటర్ అవుతూ వచ్చారో, ఇక్కడ యూదులు ఈ ఖర్జూరపు మట్టలు ఇవన్నీ పట్టుకుని వెళ్ళడం అనేటువంటిది, ఇది నిస్సాను మాసము అని అంటారు. నిస్సాను నెల అనేటువంటి ఈ నెలలో వాళ్ళందరూ వచ్చారు. ఈ నెలలో వాళ్ళు ఫ్రైడే అంటే శుక్రవారం రోజున, మనకి శుక్రవారం, వాళ్ళకి ఈ ఆదివారం శుక్రవారం ఉండవు, వేరే రోజున అంటే ఆ శుక్రవారం రోజున వాళ్ళు పస్కా అనేటువంటిది ఆచరించడానికి ఉన్నారు. అంటే దాదాపు పస్కా ఆచరించడానికి యూదులందరూ యెరూషలేములో సమకూడేటువంటి రోజు. యూదులందరూ యెరూషలేముకి వస్తారు. అంటే చాలా క్రౌడ్ అక్కడ ఉంటారు. తద్వారా వాళ్ళు ఏంటంటే ఈయన గురించి అప్పటికే అందరికీ తెలుసు, ఈయన వెంబడిస్తా ఉన్నారు. యెరూషలేముకి జనమందరూ వస్తుండగా ఈయన ఎలాగైనా ఒక రాజుగా ప్రొజెక్ట్ చేయాలి అనేటువంటి ఆలోచన ప్రజలు కలిగి ఉన్నట్టుగా మనం చూస్తాం. మనం చూసినట్లయితే కనుక యోహాను సువార్త 11వ అధ్యాయము 18వ వచనం మనం చూస్తే, బేతనియ యెరూషలేమునకు సమీపమై ఉండెను, దానికించుమించు కోసెడు. యెరూషలేముకు ఈ బేతనీ ఎంత దూరం అంట? చాలా దగ్గర. అంటే బేతనీయలో జరిగిన సంగతి యెరూషలేములో తెలియడానికి పెద్ద టైం పట్టదు కదా. ఎలా అనుకుందాం, కొవ్వూరులో ఏమైనా జరిగితే మీకు ఈజీగా తెలుస్తుంది, ఎక్కడైనా జరిగితే వాడపిల్లలకు కూడా ఈజీగా తెలుస్తుంది, ఎందుకంటే దగ్గర ఉన్నారు. అదే దూరంలో ఉన్న వాళ్ళకి తెలియడానికి అయితే టైం పడుతుంది. కాబట్టి దగ్గర దూరం. ఇప్పుడు బేతనీయలో
లాజరు విషయంలో జరిగినటువంటి కార్యం యెరూషలేములో ఉన్న వాళ్ళందరికీ తెలియడానికి, చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ తెలియడానికి ఆ టైంలో ఈయన అక్కడికి వస్తున్నాడు యెరూషలేము అని అనగానే అప్పుడు ప్రజలందరూ రావడానికనంటే నిజంగా కూడా అదంతా ఒక విధమైన వాతావరణం అక్కడ క్రియేట్ అయింది. ఇప్పుడు ఆ ప్రజలందరూ కూడా ఆ సంగతి విని, ఆయన చేసిన కార్యాలన్నీ విని వాళ్ళు అద్భుతంగా దేవుని గురించి లేకపోతే యేసు ప్రభు వారిని పొగుడుతున్నట్టుగా చూస్తాం. మత్తయి సువార్త 21వ అధ్యాయంలో శిష్యులు కూడా ఆయన కార్యాల గురించి మాట్లాడుతున్నట్టు చూస్తాం. అక్కడ చూడండి, 21వ అధ్యాయము 4వ వచనం చదువుదాం. ప్రవక్తల వలన చెప్పబడినది నెరవేరునట్లు జరిగాను. అదేమనగా నీ రాజు సాత్వికుడై గాడిదను భారావాహిక పశువు పిల్ల అయిన చిన్న గాడిదని ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారితో చెప్పుడి అనునది. శిష్యులు వెళ్ళి తమకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి ఒక గాడిదని తెచ్చారు. దారి పొడుగున బట్టలు వేశారు. యేసు ప్రభుని గాడిద మీద కూర్చోబెట్టి వాళ్ళు తీసుకొస్తారు. 9వ వచనం చూడండి, జన సమూహములలో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారు వెనుక వచ్చుచుండిన వారు. ఏమని రాశాడు? జన సమూహం. 11వ వచనంలో కూడా చూస్తే జన సమూహము అని రాయబడి. ఆ తర్వాత లోకాసువార్త 19వ అధ్యాయం. లోకాసువార్త 19వ అధ్యాయం 38వ వచనం, ప్రభు పేరట వచ్చేవాడు స్తుతింపబడును గాక, పరలోకమందు సమాధానము, సర్వోన్నతమైన స్థలములు మహిమ ఉండును గాక అని ఈ మాట పట్టుకొని తాము చూచిన అద్భుతములన్నిటి గురించి మహాశబ్దముతో దేవునికి స్తోత్రము చేయసాగి. ఇక్కడ ఏం చేస్తారంట? ఆ సూచక్రియలను బట్టి దేవుని అంటే చెప్పుకుంటున్నారు. ఆయన వెళ్తుంటే అబ్బా మామూలు కాదు, ఆయన కుంటోళ్ళకి కాళ్ళు ఇచ్చాడు, గుడ్డోళ్ళకి చూపించాడు, నడవలేని వాళ్ళకి నడిపించాడు, వినలేని వాళ్ళకి వినికిడిచ్చాడు, మాట్లాడలేని వాళ్ళకి మాట్లాడించాడు, రక్తస్రావం కలిగిన వాళ్ళని స్వస్థపరిచాడు, తిండి లేని వాళ్ళకి ఆహారం ఇచ్చాడు, గూడు లేని వాళ్ళకి వారికి అద్భుతంగా వాళ్ళని పోషిస్తూ వచ్చాడు. అసలు ఆయన చేసిన అద్భుతాలు ఆశ్చర్యాలు అన్నింటి కాదు, నిన్న మొన్నే లాజరు అనేటోడు చనిపోతే 4 రోజుల తర్వాత కూడా బ్రతికించాడు అని చెప్తూ ఉంటే జనమందరూ వెంబడిస్తున్నారు. ఇప్పుడు ఆయన ఏమయ్యాడు అంటే ఆయన ఒక సెలబ్రిటీ అయిపోయాడు. జనానికి యేసు ప్రభు ఎవరు అంటే ఆయన ఒక సెలబ్రిటీ. ఈ రోజుల్లో కూడా యేసు ప్రభుని సెలబ్రిటీని చేస్తున్నటువంటి ప్రజలు, యేసు ప్రభుని సెలబ్రిటీని చేస్తున్నటువంటి జనాంగం, సేవకులు, పాస్టర్లని పిలువబడుతున్నటువంటి వాళ్ళు ఉన్న దినాల్లో మనం ఉన్నాం. మనము జాగ్రత్తగా ఉండాలి. ఎందుకనంటే యేసు ప్రభు ఏమై ఉన్నాడో ఆ రీతిగా మనం చూడకపోతే నష్టపోతాం. ఇప్పుడు ఆయన ఏ రీతిగా సెలబ్రిటీ అయ్యారు, ఆయన ఏ రీతిగా ఒక గొప్ప మనిషి అయ్యారు అని అంటే ఆయన చేసిన కార్యాలు. ఇంకా మనం క్లియర్గా చెప్పాలంటే యేసు ప్రభుని ఒక మేలు చేసే వ్యక్తిగా వాళ్ళు చూశారు. ఒక ఆయన ఇలాగ అన్నాడు, ద పీపుల్ వర్ కమర్షియల్ మైండెడ్ అని అన్నాడు. ఆ రోజుల్లో ఉన్న ప్రజలు కమర్షియల్ థింకింగ్ అంటే ఇక్కడికి వెళ్తే మాకు ఎక్కువ లాభం వస్తుంది, ఈయన వల్ల లాభం ఉంది అని వెంబడించిన వాళ్ళు వీళ్ళందరూ. అంటే లాభాన్ని ఆశించి లాభము ఖచ్చితంగా ఉంటుందని అనుకుని వెంబడించినటువంటి ప్రజలు ఈ ప్రజలు అన్నమాట. కొన్ని విషయాలు అక్కడక్కడ వాక్యంలో మనం చూసుకుంటూ వెళ్తే గనక చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయము 2వ వచనం చదువుదాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 2వ వచనం. రోగుల ఎడల ఆయన చేసిన సూచక్రియలను చూచి బహుజనులు ఆయనను ఏమి చూసి వెంబడించారు? చెప్పండి, ఏమి చూసి వెంబడించారు? ఏ సూచక్రియలు అంట? రోగులను స్వస్థపరచడం చూసి వెంబడించారు. యేసుక్రీస్తు ప్రభువు వారు ఎందుకు వెంబడించారంటే రోగులను స్వస్థపరచడాన్ని చూసి వెంబడించారు కనుక వారు వెంబడించారు. ఆ తర్వాత 6వ అధ్యాయం 15వ వచనం చదువుదామా. వారు వచ్చి ఎవరినే? యేసుక్రీస్తుని వాళ్ళు ఏం చేయాలనుకున్నారు? రాజుని చేయాలనుకున్నారు. ఇప్పుడు అర్థమవుతుందా? రాజు స్తుతింపబడును గాక అని ఎందుకు అంటున్నారు వాళ్ళు?
ఇది ఇప్పుడు కాదు, ఎప్పుడు నుండో కూడా ఈయన పట్ల ప్రజలకున్న ఉద్దేశం ఏంటి అంటే ఒక రాజును చేయాలి అనుకున్నారు. వాళ్ళ మనస్తత్వం అది, వాళ్ళ ఉద్దేశం అది. ఆయనేమో రక్షకుడిగా వచ్చాడు, తర్వాత మనం మాట్లాడుకుంటాం. ఆయనను రాజుగా చేయాలి అనే ఆలోచన మాత్రమే ప్రజలకు ఉంది, కనుక వెంబడిస్తున్నారు. వీళ్ళు ఈ బట్టలు పరచడం, ఈ ప్రక్రియ ఇదంతా కూడా రాజులకు చేసే ప్రక్రియ. రాజుల మొదటి గ్రంథం, రెండో గ్రంథం 9వ అధ్యాయము 13వ వచనం మనం చూస్తే గనక, యోహు రాజు అయినప్పుడు ప్రజలందరూ అలాగే చేశారు. చూడండి, ఆ ఆ అతివేగరముగా తమ తమ వస్త్రములను పట్టుకుని మెట్ల మీద అతని కింద పరచి బాకా ఊదించి యోహు రాజయున్నాడని చాటించిరి. ఈ బట్టలు పరిచి ఈ బట్టల మీద నడిపించేటువంటి ఈ సంస్కృతి సాధారణంగా రాజులకు చేస్తారు, రాజులైనటువంటి వారు. ఇప్పుడు యోహు, నింషి కుమారుడైన యోహు రాజు అయినప్పుడు ప్రజలు ఏం చేశారో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా యేసుక్రీస్తు ప్రభుకి ఎగ్జాక్ట్గా అదే చేయాలి అని అనుకున్నారు. వాళ్ళు ఆయనలో భౌతికమైనటువంటి లాభాన్ని కోరుకుంటున్నారు తప్ప ఆధ్యాత్మికంగా వారిని రక్షించడానికి వచ్చాడు అనే సంగతి వారు గ్రహించలేకపోయారు. అందుకనే దేవుని వాక్యం ఏం చెప్పిందో తెలుసా? వారు పెదవులతో నన్ను స్తుతిస్తారు కానీ వారి హృదయం ఏమైపోయిందంట, నాకు దూరంగా ఉంది. పెదవులతో స్తుతించే వాళ్ళు ఈ రోజుల్లో కూడా ఆలోచన చేద్దాం. యేసు ప్రభు దగ్గరికి ఎందుకు వస్తున్నారు? లాభం. యేసు ప్రభు దగ్గరికి వచ్చేవాళ్ళు ఎక్కువ శాతం ఎందుకు వస్తారంటే ఏదో ఒక లాభాన్ని ఆశించి వస్తారు, ఏదో ఒక మేలును ఆశించి వస్తారు. ఇప్పుడు ఇది జరగలే, ఆయన రాజు కాలేదు. తీరా చూస్తే ఒక 5 రోజుల తర్వాత జరిగిన సంఘటన ఏంటంటే, ఈయన్ని సిలువకు అప్పగించాలని కేకలేశారు. ఈయన రాజు కాలేదు కనుక అప్పగించారు. ఆయన రాణు వారు పట్టుకుని వెళ్ళిపోతే వీళ్ళు ఎవరన్నా వెంబడించారా? ఆయన్ని ఎవరన్నా వెంబడించారా? కొంతమంది స్త్రీలు మరియు యోహాను, శిష్యుడైన యోహాను తప్ప యేసు ప్రభుని ఇంకెవ్వరూ కూడా వెంబడించలేదు. కారణం ఏంటి? ఈ జనసమూహం అంతా ఏమయ్యారు? ఈ జనసమూహం ఎందుకు ఆయన వెనకాల నిలబడలేకపోయారు అని అంటే, అక్కడ లాభం లేదు. ఆయన ఉండి రాజు అవుతాడు అనుకున్నాం, ఆయన రాజు అవునప్పుడు మాకెందుకు? ఆయన ఇలాగే రాజుగా ఉండి అవసరాలను తీరుస్తాడు, మాకు అద్భుతాలు చేస్తాడు అనుకున్నాం. కానీ అది జరగలే. జరిగినంత కాలం వచ్చారు, జరగకపోయేసరికి మానేశారు. ఈ రోజుల్లో అదే కదా చాలా మంది. అక్కడ అది జరుగుతుంది, ఇక్కడ ఇది జరుగుతుంది. ఇందాక 6వ అధ్యాయం 2వ వచనం యోహాను సువార్త అదే చదువు. ఆయన చేసిన స్వస్థతలు చూసి వెంబడించారు. ఒకడు యేసు ప్రభుని ఎందుకు వెంబడించాలి చెప్పండి? నా రాజ్యమును నీతిని మొదట వెదకాలి అన్నారు. అది ప్రామాణికం. యేసు ప్రభుని వెంబడించడానికి ప్రామాణికం అది. ఆయన దగ్గర మేలు కోసం వచ్చేవాళ్ళు. నేను చెప్తున్నాను, మేలుల కోసం యేసు ప్రభు దగ్గరికి ఎవరు రావచ్చు. డోంట్ కమ్ టు జీసస్ ఫర్ ద బెనిఫిట్స్. మీరు అనుకున్న అవసరాలు, మీరు కోరుకున్న మొక్కుబళ్ళు, మీరు అనుకుంటున్నటువంటివి జరగాలి అని అనుకునే యేసు ప్రభు దగ్గరికి రాక, ఒకవేళ జరగకపోతే నిరాశపడతారు. ఆయన చిత్తంలో నువ్వు అడిగింది లేదనుకో, ఆయన నీకు ఇవ్వలేదనుకో, నిరాశపడతావు. ఒక ఎవరిని అధికారి యేసు ప్రభు దగ్గరికి వచ్చి నిత్య జీవానికి వెళ్ళాలంటే నేను ఏం చేయాలని అడిగాడు. అతను అనుకుని అంటాడు, ఒరే బాబు ఏదైనా బలర్పించు, లేదా కానుకిచ్చుకో, లేదా ఏమన్నా చెయ్యి, నా పేరట ఏమన్నా కట్టించు అయ్యి అని చెప్తే చేద్దాం అనుకున్నాడు. అంటే ప్రీఫిక్స్డ్ మైండ్, ముందే ప్రీఆక్యుపైడ్ మైండ్ తోటి వెళ్ళాడు. నీదో చెప్తాడేమో ఆ ప్రకారం చేద్దాం వద్దు అనుకున్నాడు. ఆయన ఏం చెప్పాడు? నీకున్న అంబిషన్ నేను వెంబడించాను. వెంబడించడం ఇష్టం లేదు. ఆయన చెప్పకపోయినా ఏమన్నా చెప్తే చేద్దాం, కానుకిమ్మంటే ఇచ్చేద్దాం కదా, ఏమన్నా ఆయన పేరు మీద ఏమన్నా కట్టమంటే కట్టేద్దాం, కొనమంటే కొనేద్దాం, ఆఖరికి నిలువు దోపిడికి కూడా సిద్ధపడతారు కొంతమంది. ఈ రోజుల్లో అదే పెద్ద వ్యాపారం యేసు ప్రభు పేరు మీద సాగుతుంది. బోధించే వాళ్ళు అలాగే ఉన్నారు, వెంబడించేవారు అలాగే ఉన్నారు. ఎక్కడికి వెళ్తున్నారు బ్రదర్? ప్రార్థనకి వెళ్తున్నాం. ఎందుకు వెళ్తున్నారు? 7 వారాలు వెళ్తానని మొక్కుకున్నా. దేవుని కోసం వెళ్ళట్లే. ఎందుకు వెళ్తున్నారు? 7 వారాలు వెళ్ళాలి కనుక మొక్కుకుంటున్నాం. ఏ ఒక్క వారం వెళ్ళకపోయినా నాకు ఏదన్నా అయిపోద్దేమో అని భయం.
దీంట్లో దేవుడు ఎక్కడున్నాడో, దేవునికి చోటేది లేదు. ఎందుకు వెళ్తున్నారు? అక్కడ ఏదో జరిగిపోతుందంట. ఎక్కడ? ఆ శాలల్లో, ఆ స్వస్థత శాలల్లో ఏదో జరిగిపోతుందంట. కనుక చోద్యం చూడడానికి వెళ్తున్నాం, మాకు కూడా జరుగుతుంది. ప్రభువుని ప్రభువుగా వెంబడించడం నేర్చుకోవాలి. ఈ రోజుల్లో ఇంత వాక్యం వినబడుతున్నా నేను అడుగుతున్నాను, మన సంఘస్థులు వెళ్ళట్లేదు అలాంటి చోటకి? పరిగెట్టట్లేదా? ఎంతమంది లేరు? ఏమీ లేదమ్మా, అది వాక్యం కాదు, అది అసత్యం, అది అబద్ధం, కల్పితం, దేవుడు చెప్పలేదు అని చెప్తున్నా కూడా బలహీనత చేత ఆవరించబడిన వాళ్ళందరూ పరిగెడతారు. ఎందుకంటే దేవుణ్ణి నువ్వేమని అర్థం చేసుకున్నావంటే, అక్కడికి వెళ్తే వస్తుంది, ఇక్కడికి వెళ్తే వస్తుంది, మొక్కుకుంటూ వస్తుంది, అడిగితే వస్తుంది. యేసు ప్రభు ఎవరు అంటే ఆయన ఒక ఏటీఎం. కనుక పలానా చాటుకి వెళ్ళి మొక్కుకుని 7 వారాలు, 14 వారాలు, 15 వారాలు, సంవత్సరం పాటు వెళ్తే మాకేదో జరుగుతుంది. వీళ్ళు అదే అనుకున్నారు. జరగకపోయేసరికి ఏం చేశారు తెలుసా? సిలువేశారు. వీళ్ళు అనుకున్నది జరగలేదు, ఏం చేశారు? సిలువ వేయండి, జయము 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 అన్నోళ్ళే సిలువ వేయి సిలువ వేయి సిలువ వేయని పిలాతు దగ్గర సిలువ వేసే వరకు కేకలు వేశారు. అక్కడికి వెళ్ళానమ్మా, ప్రార్థనకు రమ్మన్నారు, వెళ్ళానమ్మా, కానుక్కొని ఇచ్చానమ్మా, కానీ ఏం జరగలేదు. ఏమైపోయింది చెప్పనా? నువ్వు వెళ్ళి ఏమన్నా జరిగితేనేమో ఆ క్రెడిట్ అంతా సేవకుడికి కదా. వెళ్ళి పొరపాటున ఏమన్నా ఏదైనా నొప్పి, మామూలుగా వ్యాధి నిరోధక శక్తి వల్ల చాలా తగ్గిపోతాయి, దానివల్ల తగ్గిపోయింది అనుకో, అప్పుడేమంటా బాబా ఆయన ప్రార్థన చేశాడు తగ్గిపోయింది. ఒకవేళ తగ్గలేదు అనుకో, దేవుడు మంచోడు కాదు, అంతేగాని ఆయన పవర్ లేదాను. తగ్గిపోతే క్రెడిట్ ఏమో ఆయనకి, తగ్గకపోతేనేమో ఆ దేవుడికి మహిమ లేదు అనేవాడు. లేరా? అన్యులు చాలా మంది ఇలాంటి చోట్లకి వెళ్తున్నారు, అక్కడ జరగకపోయేసరికి అబ్బే ఆ దేవుళ్ళో ఏమీ లేదు అంటున్నారు. ఆలోచన చేద్దాం, దేవునిని మనం ఎలా వాళ్ళు ఆయనను రాజుగా చేసేటువంటి ప్రయత్నం చేశారు అనే మాట మనం చదువుతాం. మనలో కూడా చాలా మంది యేసు ప్రభువుని మనమే చేసేస్తున్నాం. అవునమ్మా, ఏం కాదు, పలానా చోటకి వెళ్తే వచ్చేస్తుంది. యేసు ప్రభుని అవసరాలు తీర్చేటువంటి ఒక ఆపద మొక్కుల వాడిగా చేసేసాం. ఆయన ఆపద మొక్కుల వాడు కాదు. కనుక నీ ఒక విశ్వాసిగా లేదా ఒక దేవుని మందిరానికి వస్తున్నటువంటి ఒక సాధారణమైనటువంటి వ్యక్తిగా దేవుని పట్ల నీ వైఖరి ఏంటి? యేసు ప్రభువుని గురించి అప్పుడున్న ప్రజల యొక్క ఉద్దేశం తప్పుగా ఉంది. నేను అడుగుతున్నాను, ఈ సమయంలో మన ఉద్దేశం ఎలా? హూ ఈజ్ హీ? ఆయన ఎవరు? ఆయన నీ జీవితానికి ఏమై ఉన్నాడు అనేటువంటి స్పష్టత నీకుందా? ఆలోచన చేసుకో. రెండోది మనం చూద్దాం, పరిసయ్యులు ఏమనుకుంటున్నారు. యోహాను సువార్త 11వ అధ్యాయము 47వ వచనం మనం చదువుకున్నాం, మరొకసారి చదువుదాం. ప్రధాన యాజకులు పరిసయ్యులు మహాసభను సమకూర్చి, మనం ఏం చేయించున్నాం? ఈ మనుషుడు అనేకమైన సూచక్రియలు చేయించున్నాడే, మనం ఆయనని ఇలాగే చూచుచుండి ఊరుకుండి నెడల అందరూ ఆయన యందు విశ్వాసం ఉంచెదరు. అప్పుడు రోమీలు వచ్చి మన స్థలమును మన జనమును ఆక్రమించుకుందురని చెప్పాను. ఇక్కడ పరిసయ్యులు యేసుక్రీస్తు ప్రభు వారిని ఒక కాంపిటేటర్గా, ఒక కాంపిటీషన్గా చూస్తున్నారు. అంటే మాకు ఎదురు వస్తున్నాడు, మాకు ఉజ్జీగా ఉన్నాడు అనుకుంటున్నారు. వాళ్ళకి వచ్చే లాభాలను, వాళ్ళు చేసేటువంటి ఆచారాలను, వీటన్నిటిని ఆయన వ్యతిరేకిస్తూ వచ్చాడు. ప్రజలకు జ్ఞానాన్ని నేర్పిస్తూ వచ్చాడు, దైవిక అంశాలు నేర్పిస్తూ వస్తుండగా వెళ్ళామనుకోనంటే ఆయన ప్రాచుర్యం ఎక్కువైపోతుంది, మా ప్రభావం తగ్గిపోతుంది. ఇంతకుముందు పరిచయాలు మేము వెళ్తే సంత వీధుల్లో వందనాలు ఉండే, మాకు కుర్చీలు వేసేవారు, మమ్మల్ని అబ్బో ఇబ్బో అని చెప్పేవారు. ఇప్పుడు ఈయన వచ్చేసి మొత్తం వీళ్ళందరిని ఎడ్యుకేట్ చేసేస్తున్నాడు, వాక్యం చెప్పేస్తున్నాడు, దేవుడి గురించి చెప్పేస్తున్నాడు. మీరు అసలు ఎవరి దగ్గరికి వెళ్ళాల్సిన, మీరు ప్రార్థన చేసుకోండి, దేవుడు సహాయం చేస్తాడు అంటున్నాడు. ఈయనే స్వస్థపరిచేస్తున్నాడు. ఈ యూదుల ధర్మశాస్త్రపు లేకపోతే ఆచారాలన్నింటినీ కూడా అవేం అవసరం లేదని చెప్తున్నాడు. కనుక ఈయన కాంపిటేటర్ అయిపోయాడు పరిచయులు. కాబట్టి ఏమనుకున్నారు? ఇలాగే చూస్తూ ఊరుకుంటే మన నెత్తి మీదకి ఎక్కేలాగున్నాడు అని అంటున్నారు అన్నమాట, మనకు అర్థమయ్యే భాషలో. ఇలాగే చూస్తూ ఊరుకోవద్దు, మరి ఏం చేయాలా?
చాలా సందర్భాల్లో ఆయనను వారు చంపజూచిరి అనే మాట మనం చూస్తాం. ఎంతవరకు తెగించారు ఈ పరిసయ్యులు అనే వాళ్ళంటే యేసు ప్రభుని చంపేయాలని కూడా అనుకున్నారు. ప్రజలేమో రాజుని చేయాలనుకున్నారు, పరిసయ్యులేమో చంపేయాలనుకున్నారు. మత్తయి సువార్త 27వ అధ్యాయము 18వ వచనం మనం చూస్తే, మత్తయి సువార్త 27:18. జనులు కూడి వచ్చినప్పుడు పిలాతు, నేను ఎవరిని విడుదల చేయవలనని మీరు కోరుచున్నారు? బరబ్బానా లేక క్రీస్తు అనబడిన యేసునా అని వారిని అడిగాను. వారు యాలయనగా వారు ఏముందంటండి? ఏముంది యేసు ప్రభు మీద? అసూయ. అసూయ ఎప్పుడు వస్తుంది? అసూయ ఎప్పుడు వస్తుంది చెప్పండి? మనకంటే ఇంకొకటి ఎదిగిపోతుంటే అసూయ వచ్చింది. అసూయ వచ్చింది ఎవరికి? ఈ పరిసయ్యులు అనేటువంటి వాళ్ళకి. ఎందుకంటే వీళ్ళు పప్పులు ఉడుకుతాలే, వీళ్ళు వేసే పనికి మాలిన ఆశాలన్నీ వేయడానికి కుదరట్లే. ఇంతకుముందు ఏంటి? వాక్యం ఉండేది కాదు, పద్ధతులు ఉండేవి కాదు. పరిసయ్యులు ఏం చెప్తే అదే చేయాలి. పరిసయ్యులే నీతిమంతులు, వాళ్ళు ఏం చెప్తే ప్రజలు అదే చేయాలి. అంటే వాక్యపు వెలుగులో ప్రజల్ని నడవనివ్వరు, మూఢత్వంలో మూర్ఖత్వంలో నడిపిస్తూ ఇదే భక్తి అని అనుకుని ప్రజలని, అమ్మ కొత్తిమీరలో తీసావా 10వ వంతు, మాంసంలో 10వ వంతు తీసావా, పాలల్లో తీసావా, గుడ్లు తీసావా, బియ్యం తీసావా, డబ్బులో తీసావా, బంగారంలో తీసావా, 10వ వంతులు కావాలి. ఆ తీసిన అన్ని వాళ్ళకి తెచ్చావా? వీళ్ళ ఆదాయం తగ్గిందే. ఒకప్పుడు వీళ్ళని గౌరవించేవారు ప్రజలు వెళ్తుంటే, ఇప్పుడు వీళ్ళని ఎవరు పట్టించుకోవట్లేదు. ఎందుకంటే ఆయన అద్భుతంగా బోధిస్తున్నాడు, సత్యాన్ని బోధిస్తున్నాడు, ప్రజలకు వాస్తవాలు చెప్తా ఉన్నాడు. ఉన్నదొన్నట్టుగా యేసు క్రీస్తు ప్రభు వారు బోధిస్తూ ఒక మంచి బోధకుడిగా ఆధ్యాత్మిక విలువలను, నైతిక విలువలను, ప్రజలను దేవుని దగ్గరికి నడిపించేటువంటి సద్బోధను చేస్తూ మంచి బోధకుడు, సద్బోధకుడు అని పేరుగాంచినటువంటి యేసు ప్రభువుని చూస్తే ఏమొచ్చిందో తెలుసా? అసూయ వచ్చి. ఈ రోజుల్లో కూడా మనం చూస్తే ఈ అబద్ధ బాధకులకు కూడా ఇదే వస్తుంది. సత్యాన్ని ప్రకటించే వాళ్ళంటే అబద్ధ బాధకులకి ఏమొస్తుంది? అసూయ వస్తుంది. ఎందుకంటే మాకున్న క్రెడిట్స్ అన్ని పోతున్నాయి. ఒకప్పుడు మమ్మల్ని గౌరవించారు, ఒకప్పుడు మాకు వీళ్ళు వచ్చి సత్యం చెప్పేస్తుంటే మా దగ్గరకు వచ్చి కానుకలు తగ్గిపోయాయి, మా దగ్గరకు వచ్చి వాళ్ళు తగ్గిపోయారు, స్వస్థశాల మూసేసుకునే పొజిషన్ వచ్చేసింది అని అనుకుని అసూయ వచ్చింది. వాస్తవాన్ని చెప్పే వాళ్ళ మీద బురద వేస్తూ ఉంటారు, సత్యాన్ని చెప్పేటువంటి వాళ్ళని తగ్గించాలని చూస్తారు. వాక్యాన్ని ఉన్నదన్నట్టుగా ఎవరు చెప్పినా నచ్చదు. ఎందుకనంటే మన పప్పులు ఆడుకోగా, మనం ఆడిందే ఆట, పాడిందే పాట అనుకున్న వాళ్ళకి వాక్యం ఏమి నచ్చుతుంది? మనం కూర్చోమంటే కూర్చోవాలి, మనం నుంచోమంటే నుంచోవాలి. ఒకప్పుడు పొజిషన్ అది. ఇప్పుడు ఈయన వచ్చి ప్రజలందరికీ సత్యాన్ని బోధిస్తా ఉంటే వెలుగులో నడుస్తా ఉన్నారు. ఆ వెలుగులో నడిచిన ప్రజలు ప్రభు వైపు చూస్తున్నారు, మా వైపు చూడట్లేదని బాధ. పరిసయ్యులకి బాధ అసూయ తీసుకొచ్చింది. అంత దారుణం అసూయ అనేది వచ్చేసింది. నిజమైన విశ్వాసుల్లో కూడా ఉంటుంది ఇది. ఒక విశ్వాసి కొంచెం 2 అడుగులు ముందుకు వెళ్తున్నాడు, 4 మాటలు ప్రార్థన చేయగలుగుతున్నాడు అంటే అమ్మాడు ప్రార్థన చేస్తున్నాడు, అయితే ప్రార్థన ఇవ్వకూడదు. ఎవరన్నా చక్కగా పాట పాడుతుంది, అమ్మ ఇది పాటలు పాడేస్తుందా, దానికంటే ముందెళ్ళి నేను బై కట్టుకోవాలి కదా. ఫలానుడు వాక్యం ఏమన్నా చెప్పగలుగుతున్నాడా, వెంటనే దించేయాలంటే ఆడి వాక్యం చెప్తుందంటే ఆడి మీద ఏదో బురదేసేయాలి. అంటే ఏంటిది? ఎందుకు? అసూయ. పరిసయ్యుల్లో యేసు ప్రభు పట్ల అసూయ ఉంది. అసూయ ఏం చేసిందో తెలుసా? ఆయన చంపేయాలనుకుంటా. మరొక మాట చదువుదాం. యోహాను సువార్త 12వ అధ్యాయం 19వ వచనం. యోహాను సువార్త 12:19. కావున పరిసయ్యులు ఒకరితో ఒకరు ఇవన్నీ చేస్తున్నా కూడా ఏమంటున్నారంట? మన ప్రయత్నములెట్టు నిష్ప్రయోజనం అయిపోయాను. చూడండి, ఇదిగో లోకమంతా ఆయన వెనకాలే. వీళ్ళ అసూయ అంత ఇదే. అందరూ ఆయన చెప్పింది విని ఆయన వెనకాల వెళ్ళిపోతున్నారు. మనం ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నాం, ఈ ప్రజలు ఆయన కూడా వెళ్ళకూడదని, ఈయనకి పేరు రాకూడదని, ఈయన చెప్పే వినకూడదని, ఈ సత్యాన్ని, ఈ వెలుగును, దేవుని వాక్ ప్రత్యక్షతను ప్రజలకు రాకూడదని ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఈయన వెనకాలే ఉంటున్నారేంటి జనం?
ఆయన ఎవరండి? ఆయన వెనకాల ఉంటాయి. ఆయన దేవుడు కాదా? వీళ్ళ హృదయాలు లోపలనే తెలిసి ఆయనకి. ఈ పరిసయ్యులు లోపల ఏమనుకున్నారో అన్ని అడిగేసాడు ఈయన. వాళ్ళే అన్నారు ఒక సందర్భంలో, మాకు తెలిసే నీ మొహమాటం లేనోడు అని, ఉన్నట్టుగా మాట్లాడేస్తాను మాకు తెలుసు అని అన్నారు ఈ పరిసయ్యులు. నాకు ఒకరు కనుక అసూయతో పరిసయ్యులు, మేలుల కొరకు రాజుని చేయాలని సొంత ఆలోచనతో ప్రజలు ఉన్నారు. చెప్పుకోవాలంటే చాలా ఉంటాయి ఈ విషయాలు. సమయం లేదు కనుక చివరి అంశానికి నేను వస్తుంది. 12:10 కూడా చదువుదాం. అది చదువుకుని ఆ తర్వాత మరొక అంశం పెడతాం. అతనిని బట్టి యూదులలో అనేకులు తమ వారిని విడిచి యేసునందు విశ్వాసముంచిరి. ఎవరిని బట్టి? లాజరు, మృతుల్లో నుండి లాజరు లేపాడు యేసు ప్రభువు. ఇక్కడ తమ వారిని విడిచి అనే మాటకు అర్థం ఏంటంటే వీళ్ళే. ఎవరెళ్ళో? ఈ పరిసయ్యులు. అబద్ధ బాధకుల భయం కూడా అదే. ఏంటి అంటే జనం ఎక్కడ వెళ్ళిపోతారు, జనం తగ్గిపోతే భయం వేసేద్దండి వాళ్ళకి. ఏంటో, ఎందుకంటే జనం ఎక్కువ ఉంటే ఆదాయం ఉంటుంది, జనం లేకపోతే ఆదాయం ఉండదు. ఎవరైనా చెప్పగలరా? మీరు క్రమములో ఉంటే మందిరంలో ఉండండి, క్రమము వద్దు అనుకుంటే బయటికి వెళ్ళిపోండి అని చెప్పగలుగుతారా? వాళ్ళు వాక్యాన్ని పాటిస్తే రండి, లోకానుసారులు అయితే బయటికి వెళ్ళిపోండి అని చెప్పగలుగుతారా? ఎందుకు చెప్పలేరు? అలా చెప్తే అందరూ వెళ్ళిపోతారు. దాంట్లో క్రమం ఉన్న వాళ్ళు ఎవరు ఉంటారు అక్కడ? అందరూ వచ్చింది దేనికి? ఆడికి వచ్చి అయ్యగారు నెత్తిమేసి చేయడితే పిల్లలు పుడతారేమో, నెత్తిమేసి చేయడితే కణులు తగ్గిపోతాయేమో, అయ్యగారు తైలం ఇస్తే ఆ తైలం ముఖం మీద కొట్టేస్తుంటే స్ప్రే పెట్టుకుని, పొలంలో స్ప్రేలు ఉంటాయి కదా, ఈసారి పురుగు మంది వేసి కొట్టేళ్ళాను అందరి మీద. కొబ్బరి నూనె కాదు, పురుగు మంది. నేనైతే పురుగు మంది కలిపేసి కొట్టేదరా, ఎన్నో రానంటే ఆయన కొట్టేస్తా ఉంటుంది అంతే. ఎందుకు వెంబడిస్తున్నారు? తెలుగు వాసమే కదా మీరు వెంబడించేదాన్ని ఆలోచన. అనేకులు అమ్మవారి అంటే అప్పుడు 11 వచ్చిన ప్రధాన యాజకులు ఏం చేశారు చూడండి. కనుక ప్రధాన యాజకులు లాజరు, యేసుప్రభు వారినే కదా ఎవరిని చంపేయాలా? ఈ చచ్చిపోయినోడు లేచి నిలబడ్డాడు, ఈయన చూసి ఇంకా వచ్చేస్తున్నారు కాబట్టి ఏం చేయాలా అంటే సత్యానికి సాక్ష్యంగా ఉన్నాడు లాజరు. ఎస్ నువ్వు లాజరు చచ్చిపోయినోడు లేచావా? ఎవరు లేపారు? యేసు ప్రభు లేపాడు. సత్యానికి సాక్ష్యం. సత్యానికి సాక్ష్యంగా నిలబడినోళ్ళని చంపేయాలనుకుంటారు కాదా? ఈ రోజుల్లో అదే కదా జరుగుతుంది ప్రయత్నం. సత్యానికి సాక్షులుగా ఎవరు నిలబడతారో వాళ్ళు ఉండకూడదు అంతే. వాళ్ళు ఉంటే మా మనుగడ కష్టం కదా, మా ఐడెంటిటీ, మా గుర్తింపులు కష్టం, మా అధికారం కష్టం అని ఆలోచనతో ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే సత్యానికి సాక్షులను ఉండనెవరు, వాక్య సత్యాన్ని ఎరిగిన వాళ్ళని ఉండనెవరు, వాస్తవాలుగా మాట్లాడే వాళ్ళని ఉండనెవరు. లాజరును చంపేయాలా, యేసు ప్రభుని చంపేయాలా. అప్పుడు ప్రజలు మరలా బానిసత్వంలో మా కాళ్ళ దగ్గరకు వచ్చి అయ్యగారులు ఏం చెప్తే అదేనా. కుర్చీల కోసం కొట్లాట, ఆధిపత్యము కోసం పోరాటం, మేమంటే మేము, నేనంటే నేను. పరిసయ్యుల్లో ఉన్న బుద్ధది. ప్రభు చెప్పాడు వీళ్ళందరూ పులిసిన పిండోళ్ళు, వీళ్ళు పాడవడం కాకుండా ఏం చేస్తారంట, ముద్ద కొంచెమైన పిండంతటిని సంఘాలు ఎలాంటి పనికి మాలిన వాళ్ళు ఒక్కడుంటే చాలు సంఘం పాడైపోదు. ప్రభువే చెప్పండి, నేను చెప్పట్లే. ఈ పనికి మాలిన అసూయ ఆలోచనలు ఉన్నవాళ్ళు సంఘంలో ఒక్కళ్ళుంటే చాలు సంఘాలు పాడైపోతాయి. మనుషులు తమ వెంట లెక్కెళ్ళడానికి చూస్తారు, ప్రభుని చూపించరండి. నేను చెప్తున్నా, ప్రభుని చూపించరు, తమ వెంట ఉండాలి, తమ ఆలోచనలో ఉండాలి, తాము చెప్పింది చెయ్యాలి. పరిచయుల ఆలోచనలు నేటి దినాల్లో సంఘాలలో ఇంప్లిమెంట్ అవుతున్నాయి చాలా చోట్ల. ఎవరు చెప్పారంటే అయ్యగారు చెప్పారు. మరి వాక్యం ఏం చెప్పింది అది తెలవదు మాకు. వాక్యం ఏం చెప్తా ఉన్నాడో దేవుడు తెలవదో. అయ్యగారు చెప్పింది చెయ్యాలి. ఏం చెప్పాడు అయ్యగారు? ఒక అయ్యగారు అన్నాడు అంటే ఆ ఇంటికి వెళ్ళాడంట, వాళ్ళు బాగా ఆదరిస్తూ ఉంటే వాళ్ళు ప్రతిరోజు ప్రతిసారి వచ్చినప్పుడు వాళ్ళు భోజనం చేయండి, టిఫిన్ చేయండి అని ఏదో పెడతా ఉంటే అయ్యగారు అన్నాడంట, నాకు దేవుడు చెప్తున్నాడమ్మా మీరు కారు అమ్మేయాలని చెప్తున్నాడమ్మా అన్నాడు. అలా చెప్తే అమ్మరు కదా అన్నాడంట, నాకు ఎందుకు అమ్మా మీరు ఈ కారులో ప్రయాణం చేస్తే యాక్సిడెంట్ అయ్యి మీ ఇంట్లో ఒకరు టపా కట్టేస్తారని ప్రభు చూపించాడు, మీరు కారు అమ్మి దశమ భాగం దేవుడు మందిరానికి ఇమ్మని నాకు చూపిస్తున్నాడని భయపెట్టి వెళ్ళిపోయాడు అంటాడు.
ఇప్పుడు వెళ్ళి చెప్పండి, ఇంట్లో ఒకటి చచ్చిపోతాడంటే కారు ముఖ్యమా మనిషి ముఖ్యమా? మీరైతే ఏం చేస్తారు చెప్పండి? మీరు చేసేది చెప్పండి. వాళ్ళు ఎవరో కూడా మనకి ఎందుకు? మాకు కారు లేదు కదండి అంటారా? ఆ తెలివితేటలు ఉంటాయి. మాకు కారు లేదు కదండి అని అంటారు సింపుల్. రైట్. నిజమే, నిజంగా జరిగిన సంగతి నేను చెప్తున్నా. వాళ్ళు పాపం డైలమాలోకి వెళ్ళిపోయారు. ఆ ఉన్నది ఏదో ఫ్యామిలీగా ఎక్కడికైనా వెళ్ళడానికి ఉంటుందని కొనుక్కున్నారు. వాళ్ళు ఏమి కోటీశ్వర్లు కాదు, 10-15 కార్లు ఉన్నోళ్ళు కాదు. ఏదో ఒక అవసరానికి కొనుక్కున్న కారు ఈయన వచ్చి భయం పెట్టేసరికి ఏం చేయాలా? పైగా అమ్మేసినోడు ఇంకోటి కొనుక్కోమన్నాడా? ఆ డబ్బులు తెచ్చి మందిరంలో ఇమ్మంటున్నాడు. ఇప్పుడు చెప్పండి, ఎలాంటి బోధని? మనుషుల బలహీనతల్ని క్యాష్ చేసుకుంటూ చేసే బోధ. పరిసయ్యులు కూడా అదే. ప్రతి దాంట్లోనూ ఆచారాలను చూసి, ప్రతి దాంట్లోనూ పితృ పారంపర్యమైన వ్యర్థ ఆచారాలని సంఘాల్లోకి తెచ్చిన వాళ్ళు పరిసయ్యులే. ఆదిమ సంఘ కాలంలో ఉన్నటువంటి వీళ్ళలో పితృ పారంపర్యమైనటువంటి వాటిని తెచ్చాడు. మనకు పత్రికల్లో కనిపిస్తారు వీళ్ళు పౌలు ఆడుకున్నాడు ఒక రకంగా. కనుక ఆలోచన చేద్దాం. అసూయ చేత ఉండేవాళ్ళు, సొంత ఆలోచనలు ఇంప్లిమెంట్ చేసుకోవాలనుకునే ప్రజలు లాంటి వాళ్ళు సంఘాలకు ప్రమాదకరం. 2 దినాల్లో ఉన్నారు ఇలాంటి వాళ్ళు. మూడోది మనం చూద్దాం, అసలు వాక్యం యేసుప్రభు వారి గురించి ఏం చెప్తాం? వాట్ స్క్రిప్చర్ సేస్ అబౌట్ జీసస్. ఒక మాట చదువుదామా? జకర్య గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం. ఈ వచనం చదవకుండా మాట్లాడి వారం అవదు. 9వ అధ్యాయము 9వ వచనం జకర్య గ్రంథం. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచూ ఉన్నాడు. సియోను నివాసులారా, యెరూషలేము నివాసులారా అంటాడు. వీళ్ళ గురించి యేసుప్రభువు వారు బాధపడినట్టుగా కూడా రాయబడి. వీళ్ళ గురించి చాలా బాధపడ్డాడు. ఏంటి ఎలాగైపోతున్నారు ఏంటి, దేవుని పిల్లలు కదా వీళ్ళు ఎలాగైపోతున్నారు ఏంటి అని బాధపడి వీళ్ళ కోసమే చెప్తున్నాడు. ఇదిగో నీ రాజు నీతిపరుడు రక్షణ గలవాడును దీనుడై వస్తున్నాడు. ఈ రాజు ఎవరంట? నీతిపరుడు. పిలాతు భార్య ఉంది, ఆ నీతిమంతుని జోలికి నువ్వు వెళ్ళొద్దు. హెబ్రీ పత్రికలో చూస్తాం కదా, ఆయన పరిశుద్ధుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపుల్లో చేరకుండా ప్రత్యేకంగా ఉన్నవాడు, నీతిమంతుడు, సమాధానపు రాజనియు నీతికి రాజనియు అని అర్థమిచ్చే షాలేము రాజు అనే పేరు ఆయన. కనుక ఈ నీతి రాజు రక్షణ కలిగిన వాడుగా వస్తున్నాడు. ఆయన రక్షించడానికి వస్తున్నాడు. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించను గనుక ఆయనకు యేసు ఇమ్మానుయేలు అనే పేరు పెడతారని రాశారు. యేసు అనే పేరు ఎందుకు పెట్టారు? వారి ప్రజలను పాపముల నుండి విడిపిస్తాడు. వీళ్ళేమో జనం వెళ్ళిపోతున్నారు నసీబ, వాళ్ళేమో రాజుని చేసేయాలని ఆలోచన కలిగి ఉన్నా. అసలు ఎందుకు వచ్చాడు అంటే పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చాడు. నశించిన దానిని వెలకి రక్షించడానికి క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి మన కోసం ప్రాణం పెట్టిన తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి నశింపక నిత్య జీవం పొందినట్లుగా ఆయన మన కోసం వచ్చాడు. ఇది వాక్యం చెప్పే సత్యం. ఎందుకు వచ్చాడు ఆయన? అమ్మా యేసు ప్రభు మీ జీవితాల్ని ఐశ్వర్యంతో ఆశీర్వాదంతో నింపేస్తాడు. నమ్మిన వారు స్తోత్రం చెప్తారంటే వీళ్ళందరూ చప్పట్లు కొట్టారు కదా. అంటే చప్పట్లు కొట్టిన వాళ్ళు అందరూ నమ్మిన వాళ్ళు. ఇప్పుడు అందరూ ఏమైపోవాలి? ధనవంతులైపోవాలి. అవుతున్నారా? ఈ చప్పట్లు కొట్టిన వాళ్ళు చేతులు ఇల్చితే వీళ్ళ ధనవంతులు అవుతున్నారు. అవునా? ఈ చప్పట్లు కొట్టిన వాళ్ళందరూ వాళ్ళ మాటలు వచ్చింది అలా తెచ్చేసి దాంట్లో పాడేసి వెళ్ళిపోతుంటే వీడు కారు మీద కారు, బిల్డింగ్ మీద బిల్డింగ్, కోట్ల మీద కోట్లు కదా, స్థలాల మీద స్థలాలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ వ్యవహారాలు, వాళ్ళ లగ్జరీ. జనం డబ్బులెట్టి విపరీతమైనటువంటి లగ్జరీ చేసేటువంటి ప్రాస్పారిటీ బాధకులు 7 దినాల్లో గమనించుకోవాలి. సాధుత్వం ఉందా? తగ్గింపు ఉందా? ఈ దీనుడు గాడిదను ఎక్కువ వస్తున్నాడు. ఈ పొగరబోతాళ్ళు అందరు విమానాలు ఎక్కి తిరుగుతున్నారు. ఇక్కడికి విమానం, ఇక్కడికి కారు. ఏనాడైనా నీ సంఘంలో
అతి అతి చిన్నవాడైనటువంటి, అతి భేదవాడైనటువంటి, ఎన్నికలైనటువంటి ఒక విశ్వాసి ఇంటికి వెళ్ళి వాడింట్లో కూర్చుని భోజనం చేశారా? డబ్బు ఉన్నోడికి ఒకలాగా, డబ్బు లేనోడికి ఒకలాగా. దీనత్వం రాదు. మేము ఎక్కిన కూర్చునిలేగా, దీనత్వం లేదు. ఈయన దీనుడండి, రక్షించడానికి వచ్చాడండి, రక్షణను తీసుకుని వచ్చాడు. మత్తయి సువార్త 12వ అధ్యాయం 14-15 వచనాలు చదువుతాం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 14-15 వచనాలు. వెలుపలికి పోయి ఆయనను ఎలాగూ సంహరింతుమా అని ఆయనకు విరోధముగా ఆలోచన చేసిరి. యేసు ఆ సంగతి తెలుసుకుని అక్కడ నుండి వెళ్ళిపోయాను. ఇక్కడ చాలు. ఇక్కడ మనం చూసినట్లయితే కనుక యేసుక్రీస్తు ప్రభు వారి విషయంలో ఈ శాస్త్రులు లేకపోతే ఈ పరిసయ్యులు అనబడినటువంటి వాళ్ళు ఏం చేశారు అనేది చూస్తే, పరిసయ్యులు బయటకు వెళ్ళి ఏం చేశారంట, ఆయనను చంపాలి, ఎలాగూ సంహరింతుమా అని ఆయనకు విరోధంగా యేసు ఆ సంగతి తెలుసుకుని అక్కడ నుండి వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళిపోయాడు? ఆయన చనిపోవడానికే వచ్చాడు కదా, కానీ ఎందుకు వెళ్ళిపోయాడు? ఏదోటి అప్పుడు చచ్చిపోతే ఇప్పుడు చచ్చిపోతే అయిపోతుంది కదా అని అనుకోవచ్చుగా. ఆయన ఎలా మరణించాలో కూడా ప్రవచనం ఉంది. అర్థమవుతుందా? ఆయన ఎలా మరణించాలో కూడా ప్రవచనం ఉంది. ఆయన ఎలా కొడతారో ప్రవచనం ఉంది. ఆయన వస్త్రాలు ఏం చేసుకుంటారో ప్రవచనం ఉంది. ఆయన ఎక్కడ పొడుస్తారో ప్రవచనం ఉంది. ప్రతిదీ ప్రవచనం ఉంది. ప్రవచన ప్రకారం జరగాలంత. అందుకనే 1 కొరింథీ 15:3 అంటాడు, లేఖనముల ప్రకారము యేసు మన కొరకు చనిపోయి సమాధి చేయబడెను. లేఖనముల ప్రకారం 3వ దినాన ఈ యేసు ఎవరు అని వాక్యం చెప్తుందంటే, లేఖన పురుషుడు. లేఖనాన్ని అనుసరించి మన కొరకు చనిపోయడానికి వచ్చాడు తప్ప ప్రజలు చంపేస్తే చచ్చిపోయినాడు కాదు. లేఖనాన్ని అనుసరించి చనిపోవడానికి వచ్చాడు. ఆయన సమయం ఆయనకు తెలుసు. ఆయన ఎప్పుడు అప్పగించబడాలి, ఎప్పుడు చనిపోతాడు అనేటువంటి సత్యం, ఆ క్లారిటీ యేసుక్రీస్తు ప్రభువారు. కనుక ఆయన పస్కా పండుగ సమీపమైనందున అప్పుడు యెరూషలేముకి వెళ్ళాడు. ఆ యెరూషలేములో ఎవరు అప్పగిస్తారో తెలిసి ముందే చెప్పాడుగా, మీలో ఒకడు నన్ను అప్పగిస్తాడు, వాడికి నేను రొట్టె ముక్క ముంచిస్తాను. నేనా అనుకున్నారు. అందరు అడిగితే ఏమో అనలేదు. లాస్ట్లో అడగపోతే బాగోదు అన్నట్టు యోధా కాడ అడిగాడు ఇస్కరియోతు యోధా. నేనా అంటే ఏమన్నాడు? ప్రభు నువ్వు అన్నట్టే అన్నాడు. ఆడ అక్కడ నుండి ముఖం పక్కెట్టుకుని వెళ్ళిపోయి ఇగో పలానా నుండి అప్పగిస్తా, నాకు ఎంత ఇస్తారని బేరం చేసుకున్నాడు. ఇవన్నీ లేవా? ఇస్కరియోతు యోధా ఎలా చచ్చిపోతాడో కూడా వాక్యంలో ఉందిగా ముందుగానే. వాడి స్థలం ఏం చేస్తారో కూడా వాక్యంలో ఉంది కదా ముందుగానే. కనుక వాక్యానుసారం, లేఖనానుసారం యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. కీర్తనలు 118వ కీర్తన మనం చదివినట్లయితే అక్కడ కూడా ఈ అంశాన్ని గురించి ప్రభు మాట్లాడుతా ఉన్నాడు. సో 118వ కీర్తన 26వ వచనం, 25, 26వ వచనం. రక్షించుము, కలిగించుము. 26 యెహోవా పేరట వచ్చేవాడు ఆశీర్వాదముందుని గాక, యెహోవా మందిరములో నుండి మిమ్మును. ఇక్కడ యెహోవా పేరట వచ్చేవాడు ఆశీర్వదించబడును గాక. అక్కడ కూడా ప్రభు పేరట వచ్చేవాడు స్తుతింపబడును గాక అంటా ఉన్నాడు. కనుక లేఖనానుసారమైనటువంటి సంగతులన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభు వారి జీవితంలో నెరవేర్చబడినట్టుగా మనం చూస్తాం. ఆయన లేఖన పురుషుడు. ఆయన తనంతట తానుగా శిలువలో మన కొరకు చనిపోయాడు. రక్షణ ఇవ్వడానికి వచ్చాడు. గుర్తుపెట్టుకోడు. నేను పాపులని పిలువ వచ్చితను కానీ నీతిమంతులను పిలువ రాలేదు అన్నాడు. ఆయన మనల్ని రక్షించడానికి వచ్చాడండి. ఆ సంగతి మర్చిపోయి, యేసు ప్రభు శిలువలో ఆయన చేసిన కార్యాన్ని మర్చిపోయి, మనం యేసు ప్రభుని వేరేగా గుర్తిస్తే కనుక ఉపయోగం లేదు. నువ్వు రక్షకునిగా మొదట గుర్తించు. మొట్టమొదటి చేయాల్సింది ఏంటంటే రక్షకునిగా గుర్తించాలి. యూదులు ఏం చేశారు? రాజుని చేద్దాం అనుకున్నారు. ఆయన రాజుగా చేయడానికి ఇష్టం లేక వెళ్ళిపోయాడు. వెంటనే ఏం చేశారు? ఆయన సిలువ వేశారు. సిలువ వేయండి.
యేసు ప్రభుని వెంబడించినటువంటి వాళ్ళలో గుర్తుపెట్టుకోండి, ఆయన స్వస్థత పొందిన వాళ్ళు లేరా? యేసు స్వస్థపరిస్తే స్వస్థపడినటువంటి వాళ్ళు ఉన్నారు. యేసు ప్రభు చూపిస్తే చూసిన వాళ్ళు ఉన్నారు. మాటిస్తే మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. చచ్చిపోయి స్థితిలో కూడా ప్రభువు లేపితే లేచిన వాళ్ళు ఉన్నారు. కొన్ని సంవత్సరాలుగా 10 సంవత్సరాలుగా లేవలేని స్థితిలో ఉన్న వాళ్ళని యేసు ప్రభు లేపాడు. రాయబడిన కొన్ని అయినా కొన్ని వేల మంది యేసు ప్రభు ద్వారా ఉపకారం పొందుకున్న వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ సిలువ దగ్గర ఉన్నారా? చెప్పండి, వీళ్ళందరూ ఉన్నారా? లేరు. యేసు ప్రభు ద్వారా స్వస్థత పొందినోళ్ళు ఎవ్వరు సిలువ దగ్గర లేరు, కానీ యేసు ప్రభు ద్వారా పాప క్షమాపణ పొందుకున్న స్త్రీ మాత్రం సిలువ దగ్గర. అర్థమవుతుందా? ఏది ప్రభు వైపు మనల్ని నడిపిస్తావు తెలుసుకోవాలి. స్వస్థతలు కాదు. నువ్వు స్వస్థతను బట్టి ప్రభువుని నమ్ముకుంటే సిలువ దగ్గర ఉండవు. శ్రమ వచ్చినప్పుడు వెళ్ళిపోతావు అన్నాడు కదా, రాతి నేలను పడిన విత్తనాలు ఏదో అలా మొలుస్తాయి తప్ప వేరు లేనందున, అంటే వారికి కష్టం వచ్చినప్పుడు, విశ్వాసం నిమిత్తం శ్రమలు వచ్చినప్పుడు చెదిరిపోతారని రాశారు. సిలువ దగ్గర ఉన్నటువంటి స్త్రీలలో పాపక్షమాపణ పొందుకున్నటువంటి స్త్రీ ఉన్నట్టుగా మనం చూస్తాం. ఆలోచన చేయండి. యేసు ప్రభు ఎవరు? లేఖనం ఏం చెప్తుందంటే పాపులను రక్షించడానికి వచ్చాడు. దేవునికి మనకి మధ్యవర్తిగా వచ్చాడు. మన పాపముల కొరకు ప్రాయశ్చిత్తంగా ఉండడానికి వచ్చాడు. రక్షించిన దాన్ని వెదకి రక్షించడానికి వచ్చాడు. నిత్య జీవం ఇవ్వడానికి వచ్చాడు. యోహాను 10 అంటాడు, నా గొర్రెలకు నిత్య సమృద్ధి అయినటువంటి జీవం ఇవ్వడానికి నేను వచ్చాను. అలా నమ్మావా యేసు ప్రభు? నువ్వు అలా నమ్మావా లేదా? లేదండి, వ్యాధి బాధల కోసం నమ్ముకున్నాను అంటే కనుక నీ నమ్మిక సరైంది కాదు. గారడి సీమోను కూడా ఎందుకు వెంబడించాడు చెప్పండి? లాభము కలుగుతుందని వెంబడించాడు. ఆల్రెడీ లాభసాటిగా ఉన్న ఒక పనిని చేసుకుంటున్నాడు, డబ్బులు వస్తా ఉన్నాయి, దీనికి మించిన లాభం కావాలి. కాబట్టి ఏం చేయాలా? ఆ వరం ఇవ్వమని డబ్బులు ఎట్టు కొనుక్కోవాలని చూశాడు. నీ హృదయం దేవుని సరైనది కాదని ప్రభు చెప్పాడు. ఈ రోజుల్లో కూడా లాభాల కోసం ప్రభు దగ్గరికి వస్తున్నారా? అవసరాల కోసం ప్రభు దగ్గరికి వస్తున్నారా? వారాలు లెక్క పెట్టుకుంటున్నారా? రోజులు లెక్క పెట్టుకుంటున్నారా? ఆచారాలు చేస్తున్నారా? అయితే మీ 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 భక్తి సరైనది కాదు. మీరు యేసు ప్రభుని రక్షకునిగా తెలుసుకోవాలి. అసూయతో ఉన్నారా సహోదరుల పట్ల కానీ, లేకపోతే ఎవరి పట్ల అయినా కానీ, మీ విశ్వాసం సరైనది కాదు. మీరు పరిసయ్యులు అంటోళ్ళు, పరిసయ్యులు దేవుని రాజ్యానికి వెళ్ళరని దేవుని వాక్యం చెప్పింది. ఈ పులిసిన పిండి కలిగినటువంటి వాళ్ళు ఈ అసూయ, కలహబుద్ధి, కక్ష, మత్సరం ఇలాంటి ఆలోచన ఉన్నటువంటి వాళ్ళు ఎవరు దేవునికి సంబంధించిన వాళ్ళు కాదు. అసూయ పెట్టేది ఎవరో చెప్పండి? ఎవరి బుద్ధి అది? సాతాను బుద్ధి. ఎవరి బుద్ధి అది? అసూయ కలిగిస్తాడు. మనలోకి వచ్చి ఎదుగుతున్న వాళ్ళని చూసి అసూయ పుట్టిస్తాడు. అసూయ వస్తుందా? లోపల సాతానుగాడు ఉన్నాడు. అది డెఫినెట్గా. దావీదు మీద ఒక ఆయనకు అసూయ వచ్చింది. ఎవరికే? ఎందుకు? దావీదికి 1000 కొలది, సౌలుకి 10. అదేటది బొడ్డోడికి అంటారా? నేను ఇంత పెద్దోడిని ఎట్టుకుని అంత చిన్న పిల్లోడిని 10,000 కొలది అంటారా? నన్ను అనాలి కదా, నిన్ను ఎందుకు అంటారు? యుద్ధం ఎవరు చేస్తే ఆడిని అంటారు. ఆ మాత్రం బుద్ధి తెలవదు. యుద్ధం ఎవరు చేస్తే వాళ్ళని అంటారు. ఎవరికి ఏ గౌరవం ఇవ్వలేదు, ఎవరికి ఏం చెప్పాలో అదే చెప్తారు ప్రభు. అంతే తప్ప అబ్బే లేదు దావీదు యుద్ధం చేస్తే మట్టికి దావీదు గొప్పడైపోతాడేంటి, నన్నేం అనాలి దావీదుని ఏం అనకూడదంటే ఎలా కుదురుతుంది? ఆ అసూయ ఎప్పుడు వచ్చిందో తెలుసా? దేవుని ఆత్మ వెళ్ళిపోయి దురాత్మ ఒకటి సౌలును వేరుపెంపగా అని రాశాడు. అసూయ ఉన్నోళ్లలో, కక్ష బుద్ధి ఉన్నోళ్లలో దేవుని ఆత్మ ఉంటుంది. ఏ ఆత్మ ఉంటుంది? దురాత్మ ఉంటుంది. ఈ దురాత్మ కలిగిన వాళ్ళు భేదాలు, ఈ కక్షలు ఇవన్నీ తీసుకొస్తాం. అలాంటి బుద్ధి మనలో ఉండకూడదు. విశ్వాసులు ఇంకా అస్సలు ఎవరి విషయంలో, ఏ సహోదరుడు ఎవరన్నా బండి కొనుక్కున్నారా, సంతోషరా, భలే కొనుక్కున్నా అనుకోవాలంతే తప్ప ఆడు కొనేసుకున్నాడు నాకు లేదు. రేపు పొద్దున్న ఉంటాయి ఇంటర్మీడియట్ రిజల్ట్ వస్తే అది పాస్ అయిపోయింది, నేను పాస్. నువ్వు ఇది పాస్ అవ్వనందుకు బాధ కాదు. బాధ అంటే ఎందుకు? ఇంకోటి పాస్ అయిపోయింది కదా, 4 మార్కులు ఎక్కువ వచ్చినా అసూయ పిల్లలకి. నీ చదువుకు తగ్గట్టుగా నీకు వస్తాయి. ఆ మాత్రం ఎవరు చదువుకుంటే ఆ మాత్రం దానికి వస్తాయి. ఆ మాత్రం దానికి అసూయలు పెట్టుకుంటే ఎలాగా? ఉద్యోగస్తులు అసూయలు, విద్యార్థులు అసూయలు కదా, కూలి పనికి వెళ్ళే వాళ్ళు అసూయలు, ఇంటి దగ్గర ఉన్న ఆడవాళ్ళకి అసూయలు, అన్ని అసూయలే. 50 ఇంచులు కొనేసిందంట టీవీ. ఎన్ని ఇంచులు? 50 ఇంచులు. పడుకుంటుంది. మంచమా?
మంచానికి టీవీలకి తేడా తెలుస్తలేదు ఈ రోజుల్లో. మంచం ఎంత ఉండాలో తెలుస్తలేదు, టీవీ ఎంత ఉండాలో తెలుస్తలేదు. 50 ఇంచులంట. అది కొనేసింది, నాకు కొంటావా కొనవని నేను పట్టుకుని తినే తీడు ఎక్కడ కొంటాడు? వాళ్ళేం గవర్నమెంట్ ఉద్యోగస్తులు, వీడేదో చిన్న ఉద్యోగం చేసుకుంటున్నాడు. 50 ఇంచులు ఎక్కడ కొంటాడు? 18 ఇంచులకే దిక్కులేదు ఇక్కడ. పాత డబ్బా టీవీ చూడదంటే ఈవిడి 50 ఇంచులు కావాలి. దుప్పటేసుకుని పడుకుంటాకి ఎందుకు వచ్చిన అసూయ ఉండకూడదమ్మా. యేసుప్రభుని ఆయన తన్ను గురించి లేఖనాలు ఎలా ప్రత్యక్షపరుచుకుంటే అలాగే ఆయన తెలుసుకుని పూజిద్దాం. యూదులు తప్పుదారిలో ప్రభువుని పూజించాలనుకున్నారు, దొరకలేదు. ఆయన ఎవరో కదా, జక్కయ్య ఆయన ఎవరో చూడగోరాడు, ఆయన ఎవరో తెలుసుకున్నాడు. ఆయన ఎవరో తెలుసుకున్న ఏం చేశాడు తెలుసా? తన జీవితాన్ని మార్చుకున్నాడు, పాపాన్ని విడిచిపెట్టాడు, పాపపు సొమ్ము విడిచిపెట్టాడు. యేసు ప్రభువుగా వెంబడించిన వాడుగా కనిపిస్తున్నాడు. అలాగనే ప్రభువునిగా వెంబడించే కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన తండ్రి, మహాపరిశుద్ధుడైన మా ప్రియ ప్రభువా, నీ ఘనమైన ఉన్నతమైన నామానికి వందనాలు. అద్వితీయుడా, ఆద్యంతరహితుడా నీకు స్తోత్రాలు. నిరాకారుడా, నిరంతర యాజకుడా నీకు వందనాలు. మాకు ఇచ్చిన ఈ యొక్క పునరుత్థాన దిన సహవాసాన్ని బట్టి నీకు స్తోత్రాలు నాయన. నీ లేఖనాల్లో వినిపించినందుకు వందనాలు. అవునయ్యా, యూదులు నిన్ను రాజు అనుకున్నారు, రక్షకునిగా గుర్తించలేదు. పరిసయ్యులు సైతం మాకు ఒక కాంపిటేటర్గా వచ్చాడు అని అనుకుని అసూయపడ్డారు. కానీ నువ్వు వారిని సైతం రక్షించడానికి వచ్చావని గమనించలేకపోయారు. ప్రభా, ఇదిగో వారిలోనే పరిసయ్య తెగకు చెందిన సౌలు లాంటి వారిని పౌలుగా మార్చిన దేవుడు ప్రభా, ఎంతటి వారినైనా మార్చగలిగిన వాడు, ఎంతటి అసూయలో ఉన్న వాళ్ళనైనా, ఎంతటి యేసుక్రీస్తుని గురించిన అజ్ఞానంలో ఉన్న వారినైనా జ్ఞానంలో నడిపించగలిగిన వాడు, దురాత్మల చేత విడిపింపబడుతున్న వాళ్ళని విడిపించగలిగిన వాడు. తప్పక విడిపించి నడిపించమని ప్రార్థన చేస్తాం. నిన్నుగా తెలుసుకునే కృప ప్రభు నీ బిడ్డలందరికీ దయచేయమని, చేరి వచ్చి వాక్యాలను ప్రతి ఒక్కరిని దీవించండి, బలపరచండి ప్రభు. అలాగనే కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి, ప్రతి అవసరత తీర్చండి. 10th విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు, నీ కృపను వారికి తోడుగా ఉంచండి. ఇంటర్ పరీక్షలు రాసి ప్రభా, మరి నెక్స్ట్ ఏం చదవాలని ఆలోచించే బిడ్డలకు సరైన ఆలోచన మీరు ఇవ్వండి. అలాగే ప్రభు, ఉన్నత చదువులకు వెళ్ళేవారు, ఉద్యోగాల కోసం ఎదురు చూసేవాడు, ఉద్యోగాలు చేసుకున్న అందరికీ తోడుగా ఉన్నాడు. వివాహాల కోసం కనిపెడుతున్న బిడ్డలు ఉన్నారు, గర్భం కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు ఉన్నారు. మీ సహాయం దయచేయండి. గర్భిణీలుగా ఉన్న వారి సుఖమైన ప్రసూతులు మీరు ఇమ్మని ప్రార్థన చేస్తాం. అలాగే ప్రభా, ప్రాముఖ్యంగా బలహీనంగా ఉన్న మరి క్రాంతి కొరకు ప్రార్థన చేస్తాను. మీ బిడ్డను బలపరచండి, ఆరోగ్యంతో నింపండి. అలాగే నిరాచర్ల నరసయ్య గారికి కూడా ఆరోగ్యం మిమ్మల్ని అడుగుతున్నాం. అలాగే ప్రభా, మరి దాస్ ఇందాక ప్రకటించారు కొంతమందిని, అలాంటి బలహీనతలతో ఉన్న బిడ్డలందరినీ స్వస్థత ఇచ్చి ఆరోగ్యం దయచేయమని ప్రార్థన చేస్తాం. ధనలక్ష్మి గారికి కూడా ఆ కన్నును పూర్తిగా నయం చేయమని ప్రార్థన చేస్తాం. ఇంకను ప్రభా, ఆ విధమైనటువంటి బలహీనతల్లో ఉన్న వారిని మేము ఎరగకుండాను విరిగిన వారు. సీజనల్ ఫీవర్స్ ఉన్నాయి, చిన్నపిల్లలేమి, పెద్ద పిల్లల్లోనేమి, పెద్దవారిలోనేమి, అటు వారికి కొన్ని స్వస్థతను మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ప్రభా, సంఘంలో జరుగుతున్న కార్యక్రమాలంట్లో మాకు తోడుగా నడిపించు. నా మహిమార్థమే సమస్తం జరిగించుకుని మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నిన్ను హెచ్చించు. క్రీస్తు ప్రభు నామములో ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి దేవుని